శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాస మంగాపురం, చిత్తూరు జిల్లా. శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. స్వామివారికి ఆ పేరు ఎందుకు వచ్చింది? తిరుమలలో శ్రీవారి పాదాల వద్ద ప్రవహించే నది విరజా నది. ఆ నది తిరుమల గిరుల నుండి ప్రవహించి కిందకు వచ్చాక రెండుగా చీలిపోతుంది. అవే స్వర్ణముఖి మరియు కళ్యాణి. ఇతిహాసాల పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు 6 నెలల పాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడదని అగస్త్య మహర్షి చెప్పడంతో తిరుమల కొండ మీద వెలిసే ముందు పద్మావతి అమ్మవారితో ఇదే కళ్యాణి నది ఒడ్డున 6 నెలల కాపురం చేశాడు. కనుకనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే సార్థక నామధేయం వచ్చింది. ఇక్కడ స్వామిని దర్శిస్తే యువతీ యువకులకు పెళ్ళిళ్ళు అవుతాయి అనే నమ్మకం వల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని వ్యవహారిక నామధేయం వచ్చింది. ఇక్కడ స్వామివారి విగ్రహం ముమ్మూర్తుల తిరుమల శ్రీవారిని పోలి ఉంటుంది. మరియు ఇక్కడి మూల విరాట్ తిరుమలలోని మూల విరాట్ కన్నా పెద్దది. తిరుమలలో జరిగే అన్ని పూజాధికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. పాకాల తిరుపతి రైలు మార్గంలో శ్రీనివాస మంగాపురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ ఉండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరూ శ్రీనివాస మంగాపురంలో దిగి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాదభాగాన ఉన్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్ళి అక్కడి నుండి ప్రారంభమవునూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్ళేవారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న మెట్ల దారి కంటే ఈ మెట్ల దారి అతి దగ్గర. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు తాళ్లపాక చిన్న తిరుమలయ్య పునరుద్ధరించారు. ఈ క్షేత్రానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి కళ్యాణోత్సవం చేయించుకుంటూ ఉంటారు. చివరలో అర్చకులే ఇచ్చే కళ్యాణ కంకణం ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ ఆలయంలో రోజు ఎంతోమంది యువతీ యువకులు తమ తల్లిదండ్రులతో కలిసి కళ్యాణోత్సవం చేయిస్తుంటారు. తిరుమల క్షేత్రానికి వెళ్ళలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రోజుల తరబడి ఎదురు చూసిన తిరుమలలో క్షణకాలం పాటు శ్రీనివాసుని దర్శన భాగ్యం కలిగితే అదే మహాభాగ్యంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఆ లిప్తపాటు దర్శనానికి వెళ్ళలేని వారు ఇక్కడ స్వామివారిని తనివి తీరా ఎక్కువసేపు దగ్గరగా దర్శించుకొని తృప్తి పొందుతారు. ఈ క్షేత్రానికి దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన శ్రీవారి మెట్లు కలవు. యోగం, భోగం, వీరం, అభిచారిక అనే 4 రకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవాలయాలలో ప్రతిష్ఠిస్తారు. కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభువు కాబట్టి శ్రీనివాసుడు ఈ రూపాలకు అందనివాడు, అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్చావతారం. శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు కూడా అర్చావతార స్వరూపుడే. తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు 2 వరాలు ప్రసాదించాడని చెబుతారు. తిరుమలకు వచ్చి తనను దర్శించుకోలేని భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార
అవతార స్వరూపంతో దర్శన భాగ్యం కల్పిస్తానని పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్టు చెబుతారు. కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామికి కలలో కనిపించి తాను శ్రీనివాస మంగాపురంలో ఉన్నానని తనకు పూజాధికాలు నిర్వహించమని చెబుతారు. అప్పటి నుండి మళ్ళీ ఆలయం కళకళలాడుతుంది. ఆయనకు స్వామివారు కలలో కనిపించిన రోజున సాక్షాత్కార వైభవోత్సవాన్ని 3 రోజుల పాటు జూలై మాసంలో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు తిరుమలలో లాగానే ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ధ్వజారోహణంతో మొదలై 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గరలోని సువర్ణముఖి నదిలో అగస్త్య మహాముని ఆశ్రమంలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తూ ఉంటారు. అన్నమయ్య నిత్యం తన ఇంట్లో పూజించే అలమేలుమంగ శ్రీనివాస విగ్రహాలు ఎవరో దొంగిలించిపోయారు. అయితే ఇది అన్నమయ్య జీవితంలో 5 సార్లు జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఒకసారి హనుమ, ఒకసారి గరుడ, ఒకసారి విక్షక్సేన, ఒకసారి పూరీ జగన్నాథస్వామి, ఒకసారి శ్రీవారి అనుగ్రహంతో అన్నమయ్య వద్దకు తిరిగి వచ్చాయి. ఇప్పటికీ వారు పూజించిన విగ్రహాలు శ్రీనివాస మంగాపురంలో చూడవచ్చు.